ప్రవేశించినప్పుడు ప్రజలు విలపించాలి. ఆ విలాప ధ్వని ఆకాశమందలి దేవుడు విని త్వరగా కార్యం చేయటం ప్రారంభిస్తాడు. ఆ విలాప ధ్వని దేవుడు విని, ఇందాక మనం విన్నాం కదా, ఏది నీ మీద చెలరేగుతుందో అవి లొంగిపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎట్లా ప్రార్థన చేయాలి? చెప్పాలి. ఎలా ప్రార్థన చేయాలి? చెప్పాలి. పెద్దగా విలపిస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. విస్తార జల ప్రవాహముల ఘోష ఆ ప్రార్థన సమూహంలో నుంచి బయలుదేరాలి. ఆమేన్. ప్రత్యేకంగా బిడ్డలారా చూడండి, సామూహికంగా ప్రార్థన చేసేటప్పుడు గొణుగుతా కానీ, లోపట ఏదో మంత్రాలు చదివినట్లు కానీ గొణుగుతా ప్రార్థన చేయొద్దు. సామూహికంగా ప్రార్థన చేసేటప్పుడు హృదయం విప్పి ప్రార్థన చేయి. ఎందుకో తెలుసా? నీ ప్రక్కనున్న వ్యక్తి ఆ ప్రార్థన జీవితాన్ని నేర్చుకుంటాడు. నిన్ను మండిస్తున్న మంట నీ ప్రక్క వ్యక్తిని కూడా అంటుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. తెలుసా, మీరు మండుతూ ఉంటే మీ పక్క వ్యక్తులు మండటానికి దేవుడు కృప చూపిస్తాడు. మీరు ఆరిపోయిన కట్టెలుగా ఉంటే, మీరు చచ్చిన కట్టెలుగా ఉంటే, మీరు ప్రార్థనాత్మ లేని స్థితిలో ఉంటే మీ పక్కెంటోడికి ఆ సెగ తగులుకుంటుంది. మీకు తెలుసో తెలియదు. ఆవలింతకు తమ్ముడు ఉన్నాడంట. తెలుసా మీకు? ఎవరైనా ఆవలించడం చూశారనుకోండి, ఆటోమేటిక్గా మనకేమొస్తుంది? అసలు ఆ రెండింటికి ఎంత అవినావభావం సంబంధమో చూడండి. ఆవలింతకు తమ్ముడు ఉన్నాడంట, నిద్రకైతే ఏకంగా అక్కే ఉంది. మీకు తెలుసా ఈ సంగతి? ఆవలింతకు తమ్ముడు ఉంటాడు. పక్కెంటోడు ఆవలిస్తే వాడి ముఖం చూస్తే ఆటోమేటిక్గా మనకు ఆవలింత వస్తుంది. దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించేటప్పుడు విలపిస్తూ దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. అది నీ బాధ్యతగా ఎంచాలి. నీ పిల్లల బాధ్యతగా ఎంచాలి. బాధ్యత అనే కంటే కూడా ఇది భాగ్యంగా దేవుని బిడ్డలు ఎంచాలి. ఉపవాస ప్రార్థన గురించి రాబోయే తరాలకు, అయ్యా మీరు మీ సంతతి వారికి ఇది బాధ్యతగా చెప్పండి అని ఎందుకన్నారో తెలుసా? ఉపవాస ప్రార్థనలో ఉన్న గొప్పతనాన్ని వీళ్ళు కన్నులారా రుచి చూచారు కనుక. ఏం రుచి చూచారయ్య అంటే, గన్షాట్కి ఒక మాట చెప్పాలంటే, సాతానుపై విజయం, సాతాను తంత్రాలపై విజయం ఉపవాస ప్రార్థన ద్వారానే మొర్దెకై ఎస్తేరు సంపాదించుకోగలిగారు.